నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో అన్ని కల్తీలు కుంభకోణాలే అని అన్నారు. ప్రజల ప్రాణాల కంటే డబ్బు సంపాదనే వైసీపీ నేతలకు ఎక్కువైందని విమర్శించారు. చివరికి తిరుమల లడ్డూను సైతం కల్తీ చేశారన్నారు సీఎం చంద్రబాబు. సొంత బాబాయిను హత్య చేసి ఆ నేరాన్ని తనపై నెట్టేందుకు ప్రయత్నించారని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసి రైతులకు వారి భూములపై సర్వ హక్కులు కల్పించామన్నారు సీఎం చంద్రబాబు. రాయలసీమను రత్నాల సీమగా మారుస్తానని మరోసారి స్పష్టం చేశారు. ప్రతి ఎకరాకు సాగునీటిని అందించడమే తన లక్ష్యమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఉమ్మడి కుటుంబాలతోనే సంతోషముందన్న చంద్రబాబు ప్రతి దంపతులు 3 పిల్లల్ని కనాలని పిలుపునిచ్చారు. ప్రజాహితం కోసం పనిచేయాలి. ఈరోజు కొంతమంది మీరు చూశారు, నేను చెప్పాను, ఒక్క వివాదం కాదు, అన్ని వివాదాలే, అన్ని కుంభకోణాలే. మద్య విషయం మీరు చూశారు, మామూలు విషయం కాదు. 30,000 మంది కల్తీ మద్యం దాగి చనిపోయే పరిస్థితికి వచ్చారు. అందులో డబ్బులు సంపాదించుకునే పరిస్థితికి వచ్చారు. ఒక్కొక్క నెల 100 కోట్ల రూపాయలు అవినీతి చేసే పరిస్థితికి వచ్చారు. ఏమనాలి నాకైతే అర్థం కాదు. అంటే పేదవాడి ఆరోగ్యం కంటే వీళ్ళకు డబ్బులే ముఖ్యం. మీ జీవితాలతో ఆడుకున్నారు, మీ ఆరోగ్యంతో ఆడుకున్నారు, ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో తిరుపతి లడ్డు కల్తీ చేశారు. నాకు రిపోర్ట్ వస్తే ఆ విషయమే చెప్పాను. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, నేను ముఖ్యమంత్రి అయిన మొదటి రోజున నేను నా సెక్రటరీని పెట్టుకొని 2వ సంతకం తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈవోని వేశాను. ఎందుకు వేశానంటే ఎక్కడ చూసినా ఆరోపణలు, పవిత్రత దెబ్బతినింది, కలుషితమైన ప్రసాదాలు తయారు చేశారు. అవి చూసిన తర్వాత నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక మాట చెప్పాను, మీ ఆస్తులు మీ భూముల్ని కాపాడుతానని. ఇప్పుడే మీరు చూశారు, ఒక వ్యక్తి ఆస్తి ఆ రోజు మంత్రిగా ఉన్న వ్యక్తి ఆయన అనుమాయులకు రాసిచ్చేశాడంటే వీళ్ళు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారో ఇది ఒక ఉదాహరణ మాత్రం. ఇదే జిల్లాలో పాండ్యం నియోజకవర్గంలో నేను చాలా బాధపడి పట్టాదారు పాసు పుస్తకాన్ని కాల్చి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తానని ఆ రోజు మీ అందరికీ హామీ ఇచ్చాను. ఆ చట్టాన్ని కాల్చాను. గవర్నమెంట్ వస్తానే నేను మొట్టమొదటిసారిగా ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేశాను. పెన్షన్ కోసం కుటుంబం విడిపోతా ఉంది, ఇండ్ల కోసం కుటుంబాలు విడిపోతున్నాయి, రేషన్ కోసం కుటుంబాలు విడదీసేస్తున్నారు. నేను అందుకే ఆలోచించి పెద్ద కుటుంబానికి ఎక్కువ ప్రభుత్వ సహాయం చేయాలని ఒక నిర్ణయానికి వచ్చాను. తొందరలోనే వస్తాం. అప్పుడు మీరందరూ కలిసి ఉంటారు. కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే అన్ని సమస్యలే. ఇప్పుడు పిల్లలుంటే స్కూలు తీసుకుపోవాలంటే మనుషులు లేరు. ఇప్పుడు అందుకే చాలా మంది పెళ్లిళ్ళు చేసుకున్నాక పిల్లలే వద్దు, మేము ఉండేది ఇద్దరం, వీళ్ళని ఎవరు చూసుకుంటారనే పరిస్థితికి వచ్చారు. అందుకే కొత్తగా ఒక రూల్ తీసుకొస్తున్నాను, అందరికీ పిలిపిస్తున్నాను. భార్య భర్త సమాన బాధ్యత పిల్లల పెంపకంలో తీసుకోవాలని కొత్తగా అందరికీ చెప్తున్నాను. ఇప్పుడు మగవాళ్ళకు కూడా లీవ్ ఇస్తున్నా. 2 పిల్లలు 3 పిల్లలుంటే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తే ఒక 2 నెలలు వాళ్ళకు కూడా లీవ్ ఇస్తా. భార్యతో సమానంగా పిల్లల్ని పెంచే బాధ్యత తీసుకోవాలి.